ఈరోజు దైవజనుడు యేసన్న గారు ప్రభునందు నిద్రించినటువంటి రోజు. ఈరోజు ఆయన మహిమలోకి చేర్చబడి పరిశుద్ధ దూతల చేత కొనిపోబడిన రోజు. చూస్తానే సంవత్సరాలు ఖర్చు అయిపోయినాయి. 14 సంవత్సరాలు ఇంచుమించు అయిపోయింది. కానీ ఆయన మృతి నొంది మనతో మాట్లాడుచున్నాడు అన్నట్లుగా ఆయన ఇంకా సజీవంగానే మన మధ్య ఉన్నట్టు ఆయన పాటలు మనం ఎప్పుడు పాడుకుంటా ఉన్నాం. ఆయన జ్ఞాపకాలు మన నుంచి పోలేదు. ఈరోజు ఏదో స్పెషల్గా ఆయన్ని గుర్తు చేసుకోవటం కాదు. ఇన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు నా జ్ఞాపకాల్లో ఆ దైవజనుడు ఎవ్రీ డే ఉన్నాడు. ప్రతిరోజు నా జ్ఞాపకాల్లో ఆ దైవజనుడు ఉన్నాడు. ఇక నేను ఉన్నంత వరకు ఉంటాడు కూడా. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు అని భక్తుడు అన్నట్టు. ఈరోజు అక్కడికి వెళ్ళి రావటం జరిగింది. సర్వకృపానిధివే సంపదల ఘనివి, సర్వకృపానిధివే సంపదల ఘనివి, సర్వకృపానిధివే. మాట్లాడుతున్నాడన్న వచనం నెరవేరినట్టుగానే నిరాశని జీవితం నుండి మీ ప్రభావాన్ని స్తోత్రాలు. ఈ వేళ కూడా నిరాశని సమాధి ప్రాంతాన్ని కలుసుకొని ఇక్కడ కొంత సమయం గడపడానికి నాకు ఇచ్చిన టైం స్తోత్రాలు. భూమి మీద భక్తులు చేస్తున్నారు, కేవలం నాకు ఇష్టం. నేను బాప్తిస్మం పొందడానికి కూడా నీ దాసుని వాడుకున్నాను. నేను మొట్టమొదట కళ్ళు తెరిచింది నాయన నీ దాసుడు ఏర్పరిచిన పరిచర్యలోనే. కాబట్టి నన్ను నీ ప్రణాళికలో కలిగి ఉన్నావు. అందుకోసం నీ బిడ్డను వాడుకున్నావు. ఎక్కడో నెల్లూరులో నాయన జీవించే వాడిని, పుట్టిన వాడిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి అనేక జీవితాలకు వెలుగుకరంగా, మాదిరికరంగా, సాక్షార్థమైన నిలిపారు. నీ దాసుని యొక్క కుటుంబము నాయన, సంఘ కుటుంబము, సంఘాలు, సేవకులు అందరూ కూడా ఆశీర్వదించబడాలి, వర్ధిల్లాలి, పరిచర్యలు విస్తరించాలి, అనేక ఆత్మలు సంపాదించబడాలి. ప్రభు ఆశీర్వదించండి. నా అనుబంధాన్ని మీ కృపలో స్థిరపరిచి మా హృదయాల్లో ఆ కృతజ్ఞతా భావం ఎన్నడూ పోనీయకుండా అంతవరకు నాయన స్థిరపరిచి త్వరలోనే నీ మహిమ గల రెండవ రాకడుంది. అందుకు మేము కూడా సరిగా ఆయత్తపడటానికి కోరుతున్నాం. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లి. ఇక్కడున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి బలపరచండి. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. సంపదల ఘనివి సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. బలవంతుడైన దేవుణ్ణి నీవు సొంతం చేసుకోవాలనుకుంటే, ఆ దేవునికి అనంత జ్ఞానే నా దేవునికి సొంతం కావాలి అనుకుంటే ఇదే టైం. అప్పచెప్పుకొని జీవితాన్ని యేసు చేతికి వదిలిపెట్టు. ఆ పాత పాప జీవితం, నూతన జన్మ అనుభవంలోకి రా. క్రొత్త సృష్టి